వాడమ్మ జీవితం ఇదేం కర్మరా స్వామి. ఒక బండికి ఇన్నిసార్లు లైట్ చేంజ్ చేయాలా? ఓటిపోతే ఒకటి, ఓసారి ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తానే ఉన్నాం. ఇంకేదే లాస్ట్ అయిన కాడికి అయితే అని ఫిట్ చేసాం. అబ్బా వెయిట్ చేసిన దానికి ఫలితం అయిపోయింది. అది కూడా ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి లైట్స్ వస్తాయని అస్సలు అనుకోవాలా. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రీడర్. వీడమ్మ ఒక బండికి 3 సార్లు లైట్ చేంజ్ చేయాల్సి వస్తుందని అస్సలు అనుకోలే. ఆల్రెడీ మనం దీని గురించి ఒక వీడియో చేసాం కదా, ఆ వీడియో లైట్ పల్లె రిటర్న్ చేస్తామని కూడా చెప్పాం. దాని తర్వాత ఇంకో లైట్స్ కూడా ఆర్డర్ పెట్టాం. అవి కూడా ఒకటి పడుతుంది, ఒకటి పల్లె. అది ఏంటంటే ఇంకా ఫిట్ చేయకముందే ముందే చెక్ చేసాం కాబట్టి మనకైతే చాలా టైం సేవ్ అయింది. తీయడం, చెక్ చేయడం, ఫిట్ చేయడం అంతా. ఇంక ఈసారి ఇదే థర్డ్ టైం లాస్ట్ అనుకుని ఆర్డర్ పెట్టా. ఇంకేమవుతుందో చూడాలి. ఇప్పుడు ఫస్ట్ చెక్ చేసినప్పుడు అయితే బాగానే పడుతుంది అది. పైగా దీంతో స్విచ్ కూడా డిఫరెంట్ ఇచ్చిండు. అది జస్ట్ ఆన్ ఆఫ్ ఉన్నది. ఇది ఎల్లోకి సపరేట్, వైట్కి సపరేట్, మళ్ళీ ఆన్ 3 బటన్ టైప్ ఇచ్చాడు. లైట్స్ కూడా కొద్దిగా నేనైతే బెస్టే అనుకుంటున్నా. ఇది బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇంకేమవుతుందో ఏమో. ఈసారి కానీ ఈ లైట్లు పడకపోతే ఇంక దీనికి లైట్లు ఫిట్ చేసే ఆలోచనే లేదు. ఇంకా ఫిట్ కూడా చేయడం, వదిలేసి ఇట్లే. మీరు ఒకవేళ మీ బైక్ కూడా ఇలా ఎల్ఈడి లైట్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఆన్లైనే చూస్ చేసుకోండి. ఆన్లైన్ అని నేను ఎందుకు అన్నా అంటే, బయట నేను ఆల్రెడీ చూసా, మా ఫ్రెండ్ ఒకటి తీసుకున్నాడు. అక్కడ ఫిట్ చేసుకున్నప్పుడు బాగానే పడినాయి. ఇంటికి వచ్చి చూసాక ఒకటి పడుతుంది, ఒకటి పడలే. ఆయన అడిగితే మేమేం చేస్తాం, మేము ఫిట్ చేసేప్పుడు బాగానే ఉన్నాయి కదా అన్నది. అదే ఆన్లైన్లో అయితే మనకు రిటర్న్, రిప్లేస్మెంట్ ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ మీరు వేరే చేంజ్ చేసుకోవాలంటే రిప్లేస్మెంట్ కొత్త తీసి ఇస్తాడు. అసలుకే వద్దనుకుంటే రిటర్న్ చేస్తే రీఫండ్ డబ్బులు వస్తుంది. అది కూడా మనకు 7 days టైం ఉంటుంది. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు లైట్స్ ఫిట్ చేసేది కూడా చూడండి. ఒకవేళ మీరే తీసుకొని మీరే ఫిట్ చేయాలనుకున్నా కూడా ఈ వీడియో మీకు బాగా యూస్ అవుతుంది. మనం స్టెప్ టు స్టెప్ నీట్గా ఫిట్టింగ్ చేయిస్తున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీరే ఫిట్ చేసుకోవచ్చు మీ బైక్. నేనైతే అన్నం తినే నీళ్ళు ఆతారా, నువ్వు అడ్డం పట్టి ఆడుకోరా. ఈడో నేను ఇది పెట్టాను. నేను బాగా ఇచ్చానులే, అప్పుడు 2 ఇచ్చినాడు. ఆను ఆను ఆఫ్ 2 ఇచ్చే పోయింది, కాలిపోయింది. 3 ఇచ్చి నిలబడిందా? సరే, పెద్ద మంచివి, అన్నీ తెలిసినవి. మీకంటే కాదు మరి, మీకంటే 2000కే తెచ్చుకుంటారు. ఏటా ఏందట 7 పెట్టాలి, 2 పెట్టాను. ఇక్కడ పెట్టరా, ఇదంటే నీకు బాగుండదు. నీకు ఈ సైడ్ ఈడ కింద కంటే నీకు కాన్ రాదా? అంతే. నువ్వు ఎట్టంటే అటలే. వైర్లు బాగా పెట్టు. ఆన్లైన్ కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవులే. గిర్రన అది తిరుగుతుంది. వాచర్ వేసింటే ఒకటి మళ్ళీ బాగుందా? వాచర్ వేసింటే బాగుంది కదా ఒకటి, తిరగకుండా. నేను తిరగలే, చూడు తిరుగుతుంది. స్టాండర్డ్ నువ్వు చెప్తే స్టాండర్డ్. దాంతో లెఫ్ట్ అది రైట్ అది ఏదేమో ఒకటే, ఏదైనా ఒకటేనా? మాకు నేర్పించారు అమ్మాయిలు. అందుకే ఫస్ట్ లైట్ బిగిరా అనేది. ఈజీగా ఉంది కదా. సరే సరే బా. మరి మనం గలాజీ తాగి మేళ బుల్లెట్ 10,000 ఏమవుతుంది? బండిది మాట్లాడండి. వద్దులేరు, నువ్వేం మాట్లాడాకరా. చెప్పు. స్క్రూలు వాడే ఇచ్చాడు వాడు. 7 అదే కాదురా, ఇది పైన స్క్రూ కింద స్క్రూ సరిపోతుంది కదా. మళ్ళీ ఇంకోటి ఎందుకు ఇచ్చాడు ఎక్స్ట్రా? ఇందో చిన్న స్క్రూ దాంతో ఇచ్చాడు ఒకటి ఎక్స్ట్రా. సేఫ్టీనా? సేఫ్టీగా ఇచ్చాను చూడు, అది అట్లా నువ్వు పోగొట్టేవరా. ఫుల్ టైట్ చేయకు, మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవద్దు. లైట్ ఆడపడుతుందో చూసి అడ్జస్ట్ చేయవా. అది దీనికి సంబంధం లే, ఇది సంబంధం. అదెట్ట తెచ్చావు మళ్ళా? అదెట్ట సోనా పెడతావు ఇడా?
కట్టి అంటే అయిపోయింది. ఇరిగిపోతారా ఎంత పాడుంది బిల్డింగ్ వేద్దాం. వెల్డింగ్ ఎరగొట్టమని ఎవరు చెప్పారయ్యా? ఎల్డింగ్ ఏమని ఎవరు చెప్పారు? మళ్ళా సైజ్ సరిపోలేదు, దాంతో పెడితే లూజ్ అవుతారు. చిన్నగా సో పట్టండి నేను ఏందిరా తెలివి ఏందో పట్టు గిట్ అంట. దానికి వేయచ్చు కదా, అవసరం లేదంట. నీదంటే కొత్తది పేయలేదు, దాన్ని అయినా వేయచ్చు కదా. ఈ దానికి పెద్ద లైట్ లేదు, ఏదో చిన్న లైట్ లేదు. లైట్లు ఉండాలిరా అంతే. ఏందో లైట్ మన డీషాప్ అండి. స్క్రూలు అంతా బాగా ఇచ్చినారులే. ఒకవేళ మిగిలిన 2 స్క్రూలు తీసుకుంటావా? ఇంకా తెలుసురా. ఏ ఎక్స్ పైన దీన్ని వచ్చేసి ఎక్స్ పైకి పెడతాను ఎక్స్ కానీ తిరగలేదు. తిరగలేదు. రాసుకుందాంలే, పెన్ను తీసుకో మనమే. మ్యాగ్నెటా చేస్తుంది రా. ఏం రా పడుతుందండి. నేను తెచ్చలేరా? నేను అండా కదరా ఒకన్ని లైట్లు బిగించేది వెళ్తే నా లైట్ బిగించడం బండికి రూమ్లో లైట్ వేయాల. బాగా లైట్ తెచ్చిన వాటి బిగించదు. నీకేం పా మెకానిక్ మంచి మంచి బిగించుకుంటావు, మాకేం తుపాసి అన్నీ తెచ్చావు. అని ఆ రోజు తిప్పి తీసినావు, దాన్ని మళ్ళీ తరగలాడినావు. ఇంకా డోమ్ తీసినావు. మొక్కలు కూడా బాగా ఇచ్చాలే. 3 వాడు 3 వైర్లు పెట్టుకునే దానికి ఎట్టేటోదే. 3 ఇచ్చానులేరా. ఇచ్చాను మనకి తెలుసు, కానీ వైర్లు రూమ్లోని ఇవాళ ఎల్లో ఎల్లో నీకు డెమో చేసి ఇచ్చాను. డెమో డెమో అంటే ఏంటి మన డెమోలో ప్రయోగాలు చేస్తావా? అంటే ఏంటి చెప్తున్నాడు అంటే ఒకసారి ట్రై చేయడం కదా. అదే అంటే వైర్కి కొన్ని లైట్ ఎట్ట పడుతుందిరా నువ్వు ట్రై చేసేకి? అంటే నీకు పడుతున్నాయో పర్లేదా ఆడ చూసినాం కదా, మళ్ళీ ఇప్పుడు చూసాం. నీకు యూట్యూబ్ ఫ్యాన్స్కి నీకు అంతేలే, యూట్యూబ్ ఫ్యాన్స్కి. వాళ్ళు ఇట్లా లేట్ లేచి వాళ్ళే బిగించుకుంటారు కదా. అందుకే బాగా చెప్తే నువ్వు పద్ధతిగా యాది 50 కనెక్షన్ ఇవ్వాలా, యాదానికి యాది ఇవ్వాలా, అర్తులు గిర్తులు పెట్టకుండా. అర్తులు పెట్టేవరా మీరు? ఇచ్చే ఏమవుతుంది శాటేజ్ అవుతారు. ఏమవుతుంది ఏమొచ్చదు నీకు? లెక్క వచ్చదు బండి తెచ్చి నేను పెడితే చేసేకి. ఆగా అవుతుంది లైట్లు బిగించుకోమనేది. వైర్ ఆడిచ్చి వచ్చాడు. మళ్ళీ ఆ రోజు ఇచ్చిన నువ్వే కదా బిగినది ఆ రోజు. అప్పుడు తెలివితే ఇప్పుడు లేదా తెలివిపోయింది. ఆలోచన పడింది కొంచెం. అదేనా? ఇదే బోర్డు వేసేది. చెయ్యి ఇంకా సెట్ చెయ్యి, మనకు తెలుస్తుంది కదా. పెద్ద వైపు తీసుకోవచ్చు కదరా, అది లెంత్ అందుతుంది, సరిపోతుంది. ఇంజన్ టచ్ కావద్దు. ఈ 2 బిగిలేదు, ఈ 2 ఇచ్చి మళ్ళీ ఇంకోటి దానికి ఇచ్చినావా? డెమోన్స్ చూడాల్సిందే అంటావా ఇప్పుడు? ఇంకా ఏందిరా, ఏం తిరుగుతారా? వేస్ట్ వైరా. ఎన్ని వైర్లు ఇచ్చినావు? ఇంకా వేస్ట్ వైర్ కావాలా? దీంతో ఎన్ని వైర్లు ఉన్నాయి కదా, మళ్ళా ఇంకా వేస్ట్ వైర్ కావాలా? అంటే అర్థ వైరే దానికి బాడీ కట్టు. బాడీకి? నీ బాడీకి? బండి బాడీకి అంటే ఏం కాకుండా
దీనికి ఇంజన్కి అత్తువే ఇచ్చాడు. అదే ఎందుకు అంటారా? అంటే నీకు వేడి కట్ అయ్యింటే లైట్లు గీట్లు ఏం పడవు. ఆహా. కట్ అవుతాయి. స్టార్ట్ చేయరా, బ్యాటరీ డౌన్ కాదు. బండి స్టార్ట్ చేయి. బండి స్టార్ట్ చేయాలా? ఇంత పడినాయి. బయట పడింది. వైట్ మళ్ళా వైటేనా? ఎల్లో బేరా? వైట్ ఎల్లో ఆఫ్. అయిపోయిందా నీ డెమో? బిగే అయితే ఇంకా డెమో అయిపోయింది, ఇంకా రియల్ ఇంత. రబ్బర్ పైకి దుబ్బు. దీనికి ఇచ్చేది. ఆహా, దాని కనెక్షన్కి పోతే పడవా? సో మెయిన్ ఇదే అంటావు. అది పెడితే అయిపోయా. వైర్లో తాళాలు పెట్టంటావా? అప్పుడు ఎటు వెళ్ళినా కూడా దానికి అప్పుడు మనం అప్పుడు లైట్ ఇచ్చే బాగుంది. స్విచ్ అది స్విచ్ ఇదేమోలే, యాది ప్రాప్తం అదే ప్రాప్తం రా. రాసి పెట్టింటారు మనకి యాది కావాలా యాదని. బొక్కలు బాగా ఇచ్చానులా తెలకు. ఏంటికి చింటాడు వాడు? గాలి గాలి వైర్ల గాలి ఏంటికి రా? మొత్తానికి 3 వైర్లు వచ్చినాయి. టేబుల్ టేబుల్ నువ్వు చేసే పనులన్నిటిరా ముందు చెప్పొచ్చు కదా. ఆ రోజు అంతే. ఆ కలర్ వేయాలా ఫస్ట్. రెండు లైట్లు అయితే దాన్ని వేయాల. అంటే 2 లైట్లు అయ్యి మళ్ళీ అది స్విచ్ దానికి వేయాలా? ఇది ఎడ్డు దానికి ఇచ్చేయాల. బ్లాక్ దానికి ఇచ్చేయాల. బ్లాక్ ఇప్పుడు నూటలే అత్తువే. అదే ఇంకా నూటలే. బండికి అత్తు అంటారు, ఇంట్లోకి అత్తు అతంటారు. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ దానికి జాయిన్ చేయాలా స్విచ్కు? స్విచ్ వచ్చి స్విచ్ కూడా 3 వైర్లు ఉండాలి మనకు. 2 మెయిన్కి. ఇది లైట్ కాదు, ఆఫ్ కాదు. ఇది ఆఫ్. లైట్ కాదు, బ్లాక్. ఇది ఆరెంజ్ కలర్ది. బ్లాక్ వచ్చి రెడ్ వచ్చి వైట్ కలర్కి. గ్రీన్ అది నువ్వు ఇప్పుడు ఇచ్చాను. అది రెడ్ వస్తుంది, బ్లూ వస్తుంది, బ్లాక్ వచ్చాయి. కానీ మనం చూసి బిగించుకోవాలంటే. ఇప్పుడు మనం చూసాము కూడా అది. ఇప్పుడు నువ్వు డెమో పెట్టినది అందుకేనా? అందుకునే డీల్ డన్. ఎన్ని చెప్పినావు, షాప్లో ఏమో టేప్ పెట్టలే. ఇది వచ్చి అత్తువేలు అంతే. ఇది మెయిన్. అది ఇచ్చి అయిపోయినట్టేనా? అత్తువే ఇచ్చి అయిపోయి. ఇది అత్తువేలు. దానికి వేయాలి బాడీకి వేయాలి అది. టేప్ ఇచ్చి అయిపోయినా. ఇప్పుడు వేసింటే లైట్లో పారి. టేప్ వేసే ముందు ఒకసారి వేద్దాం చెప్పచ్చు కదా. ఇప్పుడు వేయలే కదా అనేది, అలాగ పోయి లైట్ లేవు సార్ చూద్దాం. ఒకసారి ఇప్పుడు చెక్ చేస్తే సరిపోతుంది, మళ్ళీ అంతా పెట్టినాకంటే. వైట్ ఎల్లో డీల్ డన్.
మళ్ళా టేప్ అంతా వీక్కోండి అట్లా నీకే మేలు ఇద్దరికి మేలులే. అన్నీ పడుతున్నాయి సరిపోతుంది. టేప్ ఇచ్చి అయిపోయింటావా బాబేరా టేపు నేను కట్టు నేర్చుకున్నా బాగా వేసి లేకపోతే నోడితో విక్తావు చేతితోనే బిగేది. ఇప్పుడు వచ్చాను Hey darling, please charge me. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది మేడం. తిరుగుతుంది అది తిరుగుతుంది. ఇప్పుడు తిరగలే తిరుగుతుంది. యువతలో పెట్టు ఊరికి. ఏమైందిరా వాట్ హ్యాపెన్? అదేంటికి మళ్ళా అటు ఎన్నెడతా పోయినరా? ఎవరికి ఇచ్చాం ఏదానికి ఇచ్చాం? ఇది బండి ఇది ఇప్పుడు ఆ వైర్ బోల్ట్ సందులో పెడతావా? ఇండికేటర్లో ఇండికేటర్ లోపల పెట్టు, మళ్ళీ బయటకు తెచ్చి వైర్ అంతా గలీజ్ ఉన్నది. బయటకు తీస్తాను. అదే దానికి పెట్టాలంటే వైర్ బయటకు దిగు. తీయాలి లోపల పెట్టరా అంటే అది ఓకంటే నీకు ఈ పక్క బోల్టా వచ్చా బాగుంటుంది. మళ్ళీ పెట్టింటే అది స్టక్ అయిపోతాయి. ఇదంటే చిన్నది. ఇదే మేలు అంటావు. ఈజీ అయిపోయింది. నువ్వు చెప్తే అట్లే బాగా టైట్ చేయి. మొత్తానికి మనం నెలకు లైట్లు వచ్చామరా. ఇప్పుడు నుంచో అనుకుంటా 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 తిరుగుతుంది అది. సరే అయిపోయిందా మొత్తం? కనీసం అయిపోయిందిలే. అట్టొత్తాకరా తప్పకని హ్యాండిల్ విత్ కేర్ రా. కొత్త లైట్లు అటు తిప్పి లైటింగ్ చెక్ చేయొచ్చు. ఇచ్చిన వాడిని ఏమైనా మర్చిపోయినావా? చూడది సైడ్కి పెట్టి తిప్పు. సైడ్కి పెట్టి తీసిలే లాక్ ఉంది కదా. ఇది ఒకటి సెపరేట్ తెచ్చుకొచ్చుకోమని ఆన్లైన్లో. ఏంటికి? ఈ పక్క డై పోయింది, బోల్ట్ పోయింది కదా. యా బోల్ట్ పోయింది? ఈ పక్క ఫోన్ అది ఎయిర్ ఫ్రీలే. ఇది ఓల్డ్ మోడల్ లుక్ రా. 2 లైట్లు బాగా డూమ్లో ఎంత బాగుంటాయి. సేమ్ ఇట్లాంటివే ఆన్లైన్ ఉండే. వద్దులే పాతది. ఓల్డ్ ఈజ్ గోల్డ్. నువ్వు చక్కగా పెడుతున్నావు. క్రాస్ పెట్టి తిప్పు. ఇటు తిప్పు. నా సైడ్ తిప్పు. నా సైడ్ తిప్పు. ఇప్పుడు తిప్పు బాగా. కింద ఆడ స్క్రూ పెట్టి చూడు తెలుసా అది. సరిపోయిందా? నేను మెకానిక్ అయ్యేటట్టుండరా. ఒరే స్క్రూ తీసినావరా కింద నువ్వు? అమీను భాషావళి అయిపోయింది చూడు మనీ. ఇంకా మొత్తానికి అయితే ఇవాళ లైట్ ఫిట్టింగ్ బాగానే జరిగింది. కనెక్షన్లు బాగానే ఇచ్చాడు. ఇంకా లైట్లో చెక్ చేస్తున్నాం. ఇంక ఇప్పుడు పడితే మనకు లైట్లు అయ్యో ఉన్నట్టు, లేదంటే ఇంకా లైట్లే వద్దు. మన బండికి ఉన్న కాడికి దుఃఖం పోతా ఉండాలి. బా ఎంతకన్నా లైటింగ్ చాలా రా స్వామి. ఇప్పటికైనా లైట్లు పడినాయి. మీకు కూడా ఈ లైట్స్ ఒక లింక్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా బెల్ కంటెంట్ కూడా ఒకసారి కొట్టేయండి. మన వీడియోలు ఎప్పుడు అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.